కరోనా కిట్స్ తయారీలో నిమగ్నమైన బటర్ఫ్లై ఫీల్డ్ మహిళా బృందం గురించి క్లిక్ ఇప్పుడు చూద్దాం. అదునులో వేసిన పంట సరైన సమయంలో అందుకున్న అవకాశం అద్భుత ఫలితమిస్తుంది. ప్రయోజనాల పంట పండుతుంది. ఆ మహిళలు అదే చేశారు. వారంతా ఉన్నత విద్యావంతులు కానప్పటికీ హైదరాబాద్ కు చెందిన బటర్ఫ్లై ఫీల్డ్స్ అనే ఆన్లైన్ విద్యా సంస్థలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులు. 12 ఏళ్లుగా విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్ ని తేలిక అర్థం చేసుకునేలా కిట్ల రూపంలో అందిస్తోంది. దేశవ్యాప్తంగా 300 స్కూళ్లకు ఆ సంస్థ సేవలు అందిస్తోంది. అయితే కోవిడ్ రోగులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి పరికరాలు అవసరమని ఆలోచించి విద్యార్థుల కోసం వివిధ రకాల కిట్లను తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకును ఉపయోగించి ఫేస్ షీల్డ్స్ తో పాటు రక్షణ పరికరాలను కూడా తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి నేను బటర్ ఫీల్డ్స్ లో పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రొడక్షన్ మేనేజర్, అసెంబ్లీ యూనిట్ లో ఉంటాను ప్రొడక్షన్ లో. 21st కి మనకి మార్చ్ 21st కి లాక్డౌన్ స్టార్ట్ అయింది. మేమందరం కూడా ఇంట్లోనే ఉన్నాం. 27th రోజు మాకు మా CEO శరత్ చంద్ర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఈ పీపీ కిట్లు, ఫేస్ షీల్డ్స్ ఒక పిక్చర్ పంపి మనం ఏమన్నా చేయగలుగుతామా అనేసి. సో దెన్ మేము మా టీంకి కాల్ చేశాము. నెక్స్ట్ డే మా టీం వచ్చారు, బాయ్స్ ఒక 3-4 మెంబర్స్ వచ్చారు. వచ్చి మేము ప్రాసెస్ చేసాం అనమాట. అది చూసి మా సార్ అప్రూవ్ ఇచ్చారు. చేయగలుగుతాము అని బాయ్స్ వచ్చారు కాబట్టి చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ అలా స్టార్ట్ అయిందనమాట. ఈ పాండమిక్ అంటే COVID-19లో మేమేం చేయగలుగుతాం అనుకుంటే ఇది మంచిగా అనిపించింది. ఇంట్లో కూర్చొని ఉండేదానికన్నా ఈ పని మాకు తెలిసినదే అనమాట. అసెంబ్లీ ఆ కట్టిన దానికి కావాల్సినది సామాగ్రి కానీ అదంతా మా దగ్గర ఉంది. కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ మేము చేయగలుగుతామని అనిపించింది. 10 మెంబర్స్ దాకా క్వారంటైన్ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నారు, నిన్నటి వరకు ఉన్నారు ఆల్మోస్ట్. అసెంబ్లీ పార్ట్ అనేది గర్ల్స్ చేయగలుగుతారు, కానీ గర్ల్స్ని ఇక్కడ క్వారంటైన్ ఉంచడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉండే. సో దానికి మేమేం చేసామంటే వాళ్ళ ఇంటికి సామాగ్రిని పంపించి చేయగలుగుతారా లేదా అని ట్రై చేశాము. ఫస్ట్ ఒక 100 కిడ్స్ దాకా, 100 నుంచి 500 దాకా స్టార్ట్ అయింది. దెన్ 31 గర్ల్స్ సపోర్టెడ్ అస్. 31 గర్ల్స్ ఫ్రమ్ 16 ప్లేసెస్ అనమాట. అంటే రోజు ఆ 16 ప్లేసెస్కి వెళ్ళి అవి ఇవ్వడము, రావడము. సో ఫేస్ షీల్డ్స్ మేము ఒక 100 నుంచి 90,000 దాకా చేశాము. ఆ తర్వాత ఫస్ట్ ఫేస్ షీల్డ్స్, తర్వాత ఇంటివేషన్ వుడ్స్ ఇనిషియేట్ అయింది ప్రోగ్రామ్ ఇంటివేషన్ వుడ్స్తో. ఆ తర్వాత దెన్ కమ్స్ ద మిగతా అన్ని 14 ప్రోడక్ట్స్ వచ్చాయి ఇప్పుడు లిస్ట్లో చూస్తే. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను అనమాట. సో వీఆర్ హ్యాపీ. అంటే బాయ్స్ ఎంతమంది, 15 మంది బాయ్స్ కాంట్రిబ్యూట్ చేశారు దీనికి, 31 గర్ల్స్ కాంట్రిబ్యూట్ చేశారు. రియల్లీ అంటే లాక్డౌన్లో ఇంట్లో ఉండకుండా మాకు వచ్చి హెల్ప్ చేసినందుకు రియల్లీ వీ ఫీల్ హ్యాపీ అనమాట. అంటే ఎవరి ఫేస్లో నేను ఫియర్ చూడలేదు. లాక్డౌన్ కదా, కోవిడ్ కదా అని మా నుంచి ఎంత అవుతుందో అంత హెల్ప్ చేసాం. మాకు వచ్చిన స్కిల్ ఇది పెద్దది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులు ఎక్కడి వారక్కడే ఇంటికే పరిమితమయ్యారు. వీడియో కాల్ తో పని ముందుకు సాగడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఉమా అనే అమ్మాయి ముడిసరుకు తమకు పంపిస్తే ఇంటి నుంచే చేస్తామనడంతో ఆమె మాటలు గ్రూప్ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యంగా ముడిసరుకుని వాహనాల్లో ఇళ్లకు పంపించారు. తయారీ విధానాన్ని వీడియో రూపంలో చెప్పారు. అనుకున్నట్టుగానే మొదటి లాక్డౌన్ కాలంలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. నేను బటర్ఫ్లై ఫీల్డ్స్లో 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ లాక్డౌన్ టైంలో నేను ఊరికి వెళ్ళాను. ఫోన్ వచ్చింది, ఇట్లా చెయ్యాలి ఫేస్ సీల్ అనగానే నేను వచ్చేసి ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫేస్ సీల్ చేశాను. కరోనా టైంలో మేము ఫేస్ మాస్కులు రోజుకు 1000 చేసి పంపించాము. ఎందుకంటే డాక్టర్లు ఎంతో సేవ చేస్తారు కదా, కొంచెమన్నా మనం పాలు పంచుకుంటూ ఉన్నట్టుంటుందని మా వద్ద సహాయం చేసాం. అక్కడితో వారి ప్రయాణం పూర్తి కాలేదు. వైద్యుల అవసరాలు వారిని అడిగి తెలుసుకుంది. నిమ్స్ వైద్యురాలు పద్మజ విదేశాల్లో కరోనా రోగి కోసం చేసిన ఓ ఇంక్యుబేటర్ బాక్స్ ని వారికి చూపించి ఇలాంటివి మీరు చేయగలరా అని అడిగారు. 2 రోజుల్లో దాన్ని ప్రోటోటైప్ తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. తరువాత దానికి ఆ డాక్టర్ కొన్ని మార్పులు సూచించడంతో వాటిని సరిచేసుకుని తయారీ ప్రారంభించింది బృందం. పీపీఈ కిట్స్, ఫేస్ షీల్డ్స్, ఇంక్యుబేటర్ బాక్స్, ఐసోలేషన్ బూత్స్ వంటివి సుమారు 11 రకాల రక్షణ పరికరాల్ని తయారు చేశారు. మేము డాక్టర్ల కోసం అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ఫస్ట్ మనం ఇంట్యూబేషన్ హూడ్తో స్టార్ట్ అయింది. ఎండోస్కోపీ చేస్తూ నిమ్స్ హాస్పిటల్లో పద్మజ గారు ఇచ్చిన ఐడియాతో స్టార్ట్ అయిన ఇంట్యూబేషన్ హూడ్ తర్వాత ఫేస్ షీల్డ్గా మారింది. ఫేస్ షీల్డ్స్ తయారు చేసాము. అదైన తర్వాత వేస్ట్ లెంత్ ఫేస్ షీల్డ్ వచ్చింది.
తర్వాత ఐసోలేషన్ బూత్స్, డెంటిస్టులు ఆపరేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇక్కడ వేస్ట్ వరకు ప్రొటెక్షన్ కోసం వేస్ట్ లెంత్ ఫేస్ షీల్డ్స్, ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇప్పుడు 12 రకాల పీపీఈ కిట్స్ చేసాము. ఇవన్నీ డాక్టర్ల ఇన్పుట్స్తో వచ్చాయి. మొదట్లో 30 మంది మహిళలు పనిచేశారు. లాక్డౌన్ సడలింపులతో స్థానికంగా మరో 15 మంది యువతులకు ఉపాధి కల్పించింది సంస్థ. వీరు చేసే అన్ని ఉత్పత్తుల్లోనూ డిస్పోజబుల్, రీయూజబుల్ రకాలున్నాయి. సుమారు 400 ఇంక్యుబేషన్ బాక్సులను 80 హాస్పిటల్స్ కు సరఫరా చేశారు. బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆసుపత్రులతో పాటు హైదరాబాద్లోని గాంధీ, నిమ్స్, సన్ షైన్ వంటి ఆసుపత్రుల్లో ఈ పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఇక్కడితో తమ పని పూర్తి కాలేదని, మరింతగా తమ సేవలు కొనసాగిస్తామని అంటున్నారు సంస్థ నిర్వాహకులు.